ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఈ రకంగా గ్రహాలు ప్రతికూలంగా అధిక గ్రహాలు సంచరించే సందర్భంలో మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మనం చేసేటువంటి వృత్తి ఎందే మన ధ్యాసనంతా కూడా మనసునంతా కూడా లగ్నం చేయాల్సి ఉంటుంది. అనవసరమైనటువంటి వాదోపవాదనలు వేయకుండా రాబోయేటువంటి మంచి రోజుల కోసం నిరీక్షిస్తూ భగవంతుని మీద భారం వేసి మనం ప్రశాంతంగా మౌనంగా మన పనులు మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల సత్ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో పాటు కుటుంబ సౌఖ్యాన్ని, కుటుంబంలో సంతోషకర వాతావరణాన్ని మీరు పొందగలుగుతారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి పనిచేసి కష్టాన్ని తగిన ఫలితాన్ని అందుకోగలుగుతారు. ఈ రాశి వారికి మంగళ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో నవగ్రహ స్తోత్రాలు ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా నవగ్రహ దర్శనం కానీ ఆంజనేయ స్వామి దర్శనం కానీ చేసుకొని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.